ఏరా అమ్మాయి నచ్చిందా అని అడిగింది అమ్మ. నచ్చిందని చెప్పాను. ఏ అమ్మా, అబ్బాయి నచ్చాడా అని నాకెదురుగా ఉన్న అమ్మాయిని అడిగారు. నచ్చాడని చెప్పింది. అదే మొదటిసారి మేమిద్దరం ఒకరినొకరం చూసుకోవడం. దేవుడు వీళ్ళకి వీలే జోడి అని రాసి పెడతాడంటారు. అలాగే నా కోసం ఈ అమ్మాయి అంటూ రాశాడనుకున్నాను. ఎంతో మంచిది. నన్నెంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది. నేనంటే ఎంతో ఇష్టం కూడా. ఒకరోజు ఒక ఫంక్షన్కి వెళ్ళి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమైంది అని అడిగాను నేను. ఏమిటండి, పిల్లల పుట్టకపోవడం ఏమైనా నేరమా? పిల్లల పుట్టకపోవడం నాదా తప్పు అనుకుంటూ ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. మాకు పెళ్ళై 10 ఏళ్ళవుతున్నా మా ఇద్దరికీ ఇంకా పిల్లలు పుట్టలేదు. ఎన్నో గుళ్ళు తిరిగాం, ఎంతోమంది డాక్టర్లని కలిసాం, ఎన్నో మందులు వేసుకున్నాం. కానీ ఏ లాభం కనిపించలేదు. ఇంట్లో మా అమ్మా నాన్న నాకు వేరే పెళ్లి చెయ్యాలని చూశారు. తన ప్లేస్లో వేరొకరు అమ్మాయి అనే ఊహే నేను తట్టుకోలేకపోయాను. నాకు కొంచెం ఆస్తి ఎక్కువే ఉంది. చెయ్యని దానాలు లేవు, మొక్కని దేవుడు లేడు. లోపం నాలోనే ఉందేమో అని ఎన్నోసార్లు తనతో ఆ మాట అన్నాను. అలా ఎందుకంటారండి, నాలో కూడా లోపం ఉండొచ్చేమో కదా అనుకుంటూ నన్ను ఓదారుస్తూ ఉండేది. ఒకరోజు మేమిద్దరం కలిసి తిరుపతి వెళ్ళాలనుకున్నాం. దర్శనం బాగా జరిగింది. పైన కొండపైనే అలా తిరుగుతూ చిన్నపిల్లల బొమ్మలు కొనుక్కుంటూ ఉంది నా భార్య. ఇంతలో పక్కన ఒక చెత్త కుప్పలో ఒక చిన్నపిల్ల గొంతు వినిపించింది నాకు. దగ్గరికి వెళ్ళాను. పాపని చూడగానే ముద్దుగా ఉంది. పాపని తీసుకొని నా భార్య దగ్గరికి వచ్చాను. చూడగానే తన కళ్ళల్లో ఒక ఆనందం. ఏవండి, ఈ పాపని మనం పెంచుకుందామండి అంటూ నన్ను అడిగింది. సరే, కానీ ఈ పాప అమ్మా నాన్న ఎవరో తెలియదు కదా, రేపొద్దున్న వాళ్ళొస్తే మనం ఏ సమాధానం చెప్తాం అని అన్నాను. వాళ్ళకిష్టం లేకే కదండి ఇలా చెత్త కుప్పలో పడేసి వెళ్ళిపోయారు అని అంది తను. ఆలోచించాను. ఎందుకైనా మంచిదనుకుంటూ పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను. ఇంతలో నాకెదురుగా ఒక తాగుబోతొచ్చి, ఈ పాప నా పాప, నాకిచ్చెయ్యండి అని గొడవ చెయ్యడం మొదలుపెట్టాడు. మొదట్లో భయం వేసిన తర్వాత నేనివ్వను అనుకుంటూ గట్టిగా మాట్లాడాను. ఇద్దరం కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఈ పాప నా పాప, నా చేతిలో పెట్టి వాళ్ళమ్మ చనిపోయిందని అతను అనగానే, ఈ పాపని నాకిచ్చేయండి, మీకెంత కావాలంటే అంత ఇస్తాను అని అన్నాను. ఎంతైనా ఇస్తావా అని అతను అనగానే ఏం ఆలోచించకుండా ఒక పేపర్ మీద నా ఆస్తి మొత్తం అతని పేరు మీద రాసి, ఇదిగో తీసుకో, నా ఆస్తి మొత్తం తీసుకో, ఇంకెప్పుడు ఈ పాప గురించి నువ్వు ఆలోచించకు అని చెప్పొచ్చేశాను. స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారు. అదేమిటండి, ఆస్తి మొత్తం అలా రాసిచ్చేశారు, మనం ఏదైనా అనాథాశ్రమం నుంచి ఇంకో పాపని తెచ్చుకునే వాళ్ళం కదా అని అడిగింది నా భార్య. ఏమో, ఆ పాపని చూడగానే నీ కళ్ళల్లో నాకు ఒక కాంతి కనిపించింది. ఈ పాప కావాలని నువ్వు అడిగినప్పుడు నాకు ఇంకో మాట ఏ మాట వినిపించలేదు. అయినా అతనికి పాపనిచ్చినా మళ్ళీ తిరిగి ఏ చెత్త కుప్పలోనూ పడాడని నమ్మకమేమిటి? అందుకే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా రాసిచ్చేశానన్నాను. ఇంటికొచ్చేశాం. పాపని చూసుకుంటూ మేమిద్దరం ఎంతో సంతోషంగా ఉన్నాం. కొన్నాళ్ళకి నాకు తిరిగి అదే స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఎక్కడో ఒక చిన్న భయం, తిరిగి పాపని కానీ ఇచ్చేయమంటారా ఏమిటి అని. సార్, ఆ రోజు మీరు ఆస్తి రాసిచ్చిన అతనికి ఆ పాపకి ఎలాంటి సంబంధం లేదు. మీరు వచ్చి మీ ఆస్తి పేపర్లు తీసుకువెళ్ళిపోండి అని అన్నారు. కానీ నాకు వాటికంటే గొప్పదైన నా భార్య కళ్ళల్లో ఆనందం. మేము ప్రేమగా చూసుకునే పాప ఉంది. రాసిచ్చిన ఆ ఆస్తి నాకు అవసరం లేదు, మీరే ఒక మంచి అనాథాశ్రమానికి ఇచ్చేయండి అని కాల్ కట్ చేశాను నేను. చూసారుగా ఫ్రెండ్స్ కదా, పిల్లలు లేరు అని మనం ఎప్పుడూ బాధపడకూడదు. మన చుట్టూ ఎంతోమంది అనాథ పిల్లలు కనిపిస్తూనే ఉంటారు. ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళు నువ్వు కన్న పిల్లలు కాదు అని చెప్పి హేళన చేస్తారని చెప్పి మనం ఎప్పుడూ ఆలోచించకూడదు. ఒక దగ్గర మనకి దొరకనిది మరొక దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, మరి కథ కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాలనేవి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.